రామ మందిరం విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయ హుండీల నుంచి రోజుకు 6 నుంచి 8 లక్షల వరకు దారి మళ్లించినట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బ్యాంక్ అధికారుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ లెక్కలు తేలినట్లు సమాచారం. దర్యాప్తు ప్రకారం కుంభకోణం బయట పడకముందు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఖాతాలో రోజుకు 16 నుంచి 18 లక్షల వరకు నగదు జమయ్యేది. కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత అదే మొత్తం 24 నుంచి 26 లక్షలకు పెరిగినట్లు బ్యాంక్ అధికారులు సిట్ కు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని బట్టి రోజు భారీ మొత్తంలో నగదు మాయమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఆలయ హుండీల్లోని నగదు లెక్కింపు బాధ్యతను ఎస్బీఐ నిర్వహిస్తోంది. ఇందుకోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీ సేవలు తీసుకుంది. ఈ ప్రక్రియలో ఎస్బీఐ సిబ్బంది పాత్రపైన సిట్ దృష్టి సారించింది. ఒప్పంద నిబంధనలను ఎందుకు పాటించలేదని, నగదు లెక్కింపులో ప్రైవేట్ సిబ్బందికి కీలక బాధ్యతలు ఎలా అప్పగించారనే అంశాలపై బ్యాంక్ అధికారులను ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, ప్రధాన నిందితుడు సుభాష్ శ్రీవాస్తవ సహా ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. హుండీల్లోని నగదును బయటకు తీసుకురావడం, లెక్కింపునకు పంపించడం, అనంతరం బ్యాంకుకు అప్పగించడం అతని బాధ్యతగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.